నువ్వు ఆడుకోవాలంటే ఏం చేస్తావు? అది కాదమ్మా. సరే నేను లేకపోతే సరిపోయిందిరా బాబా, మా వాడు కూడా ఇంతే. ఫోన్ లేకపోతే ముద్దగా చదవకే. మీకైతే ఆడుకోవాలంటే ఫోన్ కావాలి. అదే మేమెలా ఆడుకునే వాళ్ళమో తెలుసా? వినాయక చవితి వస్తే చాలు మట్టి వినాయకుడిని చేసి ఊరేగించే వాళ్ళం. ఏది చూసినా ఆశ్చర్యమే మాకు. టైర్ ఆట, కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా? అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. రాధే రాధే అనుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పోటీ, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడమే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే బాల్యం రమ్మన్నారాదే, దుఃఖొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. అందరూ ఒకే దాంట్లో తింటారేంట్రా? చెరువు ఒకేసుకోండి.